కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సింపుల్గా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. మీ ఆరోగ్య పరిస్థితి క్షీణించినప్పుడు మీరు ఏ విధంగా సఫర్ అవుతారో మీరు పని చేయలేరు. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి, ఇంట్లో వాళ్ళకు భారం అవుతారు. అక్కడి నుంచి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి, మీ ఇంటి ఆనందం కూడా క్షీణించిపోయే పరిస్థితికి వస్తుంది. మీరు అనారోగ్యంగా ఉండి ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వస్తారు. అదే మరిగా ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఇబ్బందులు వస్తాయి. సంక్షేమాన్ని ఇవ్వలేం, ఎక్కువ పన్నులు పడతాయి. మళ్ళా అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాలి. ఈ అప్పులు చేసిన తర్వాత అభివృద్ధికి డబ్బులు ఉండవు. డబ్బులు లేకపోతే ఇది ఒక విషియస్ సైకిల్. ఈ సైకిల్లో పడిన తర్వాత బయట రావడం చాలా కష్టం. అల్టిమేట్గా బాధపడేది ప్రజలే బాధపడతారు. అలాంటి పరిస్థితి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈరోజు. దీనికి నేను వెల్కమ్ చేస్తున్నాను. నీతి ఆయోగ్ చేసిన ఎక్సర్సైజ్ని వెల్కమ్ చేస్తున్నా. అందరం కూడా జాగ్రత్తగా రాష్ట్ర భవిష్యత్తు కోసరం, దేశ భవిష్యత్తు కోసరం అందరం కూడా అధ్యయనం చేసుకొని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తే భవిష్యత్తులో ఈ దేశం బాగుంటుంది నా ప్రగాఢమైనటువంటి నమ్మకం, విశ్వాసం. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు చేసింది నీతి ఆయోగ్ 22, 23కి చేశారు. 18 రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలు, ఇంకా చిన్నవన్నీ ఉన్నాయి. యూనియన్ టెరిటరీస్ అన్ని వదిలిపెట్టి జనరల్ కేటగిరీ స్టేట్స్ని తీసుకొని 18 చేశారు. ఇది 14, 15 నుంచి 22, 23 వరకు చేశారు. నా లెక్క ప్రకారం దీన్ని ఆర్థిక సంస్కరణలు వచ్చినప్పుడు చేస్తే ఇంకా బాగుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఒక అసెస్మెంట్ వస్తుంది, ఎవరి పరిపాలనలో ఏ విధంగా రివైవ్ అయిందని కూడా. అది ఇన్ కోర్స్ ఆఫ్ టైం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక్కడ 5 మేజర్ సబ్ ఇండికేటర్స్ చూశారు, ఇండికేటర్స్ని. 9 మైనర్ సబ్ ఇండికేటర్స్ని కూడా పెట్టారు. మేజర్ సబ్ ఇండికేటర్స్, మైనర్ సబ్ ఇండికేటర్స్. క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్, మనం ఖర్చు పెట్టేది ఎక్స్పెండిచర్, టోటల్ ఎక్స్పెండిచర్లో డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఎంత పెడుతున్నాం. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, సంపద సృష్టించాలి, ముందు డెవలప్మెంట్ మీద ఖర్చు పెట్టాలి, డెవలప్మెంట్ చేయాలి. దీనివల్ల సంపద సృష్టించబడుతుంది, దీనివల్ల ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగినప్పుడు మళ్ళీ ఆ డబ్బుల్ని సంక్షేమానికి ఖర్చు పెడతాం. అదే మాదిరిగా మళ్ళీ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడతాం, మానవ వనరుల కోసం ఖర్చు పెడతాం. అప్పుడు ఇది ఒక సైకిల్ కింద కంటిన్యూగా నిరంతరం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అందుకనే ఇక టోటల్ ఎక్స్పెండిచర్లో డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఏ విధంగా పెడుతున్నాం. టోటల్ క్యాపిటల్ అవుట్లే, అంటే క్యాపిటల్ అవుట్లే ఏదైతే జిఎస్టిపి, మన రాష్ట్ర స్థూల ఆదాయం ఎంత ఉందో దానిపైన ఎంత పెట్టారు. రెవెన్యూ మొబిలైజేషన్, స్టేట్ ఓన్ రిసోర్సెస్, రెవెన్యూస్, మన ఆదాయం, జిఎస్టిపిలో మనకు వచ్చిన ఆదాయం ఎంత వస్తూ ఉంది. స్టేట్ ఓన్ రెవెన్యూ, టోటల్ ఎక్స్పెండిచర్, ఎంత ఎక్స్పెండిచర్ పెడుతున్నాం, ఎంత రెవెన్యూ మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం, అప్పులు చేసి కాదు.